టీమిండియా షేక్ హ్యాండ్ ఘటనపై ఆస్ట్రేలియా క్రికెటర్ల వెకిలి చేష్టలు చూస్తే అసలు చిరాకు అనిపిస్తుంది. ఆ వీడియో ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎవరు చేశాడు ఆ వీడియో? ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఒక సెటైరికల్ వీడియోని రూపొందించారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కాయో స్పోర్ట్స్ అని ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక సంస్థ, ఆ కాయో స్పోర్ట్స్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, జాస్ హేజిల్వుడ్, మిచెల్ మార్ష్, వీళ్ళతో పాటు ఉమెన్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. అలిసా హీలీ, గ్రేస్ హ్యారిస్ అండ్ అలనా కింగ్. సో వీళ్ళంతా కలిసి టీమిండియా పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఒక సెటైరికల్ వీడియోని తయారు చేశారు. ఏముంది ఇంతకు ఆ వీడియోలో అంటే, అంతకుముందు ఒక యాంకర్ చెప్తాడు, ఆ కాయో స్పోర్ట్స్కి చెందినటువంటి ఒక యాంకర్ ఏం చెప్తాడంటే, టీమిండియా ఆల్రెడీ సిద్ధంగా ఉంది, ఆన్ ద వే టు ఆస్ట్రేలియాకి రాబోతోంది. సో మరి వాళ్ళు ఇక్కడికి రాకముందే వాళ్ళకి చెందినటువంటి ఒక వీక్నెస్ మనకి తెలుసు. అదేంటో తెలుసు ఆ వీక్నెస్? వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం ఉండదు. సో మరి వాళ్ళు ఎలా గ్రీటింగ్ చేయాలి, వాళ్ళని ఎలా విష్ చేయాలి అంటూ ఒక సెటైర్ వేశాడు. దానికి గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఫ్రేజర్ మెక్గర్క్ ఏం చేశారంటే, ఇలా పంచ్ ఇవ్వాలా లేదంటే ఇలా చేయాలా అని. దానికి తోడు మళ్ళీ ఉమెన్ క్రికెటర్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అలిసా హీలీ, గ్రేస్ హ్యారిస్ ఏమో ఇలా అంటూ కొంచెం ఏదో వెకిలి చేష్టలు చేసింది. ఆ తర్వాత అలనా కింగ్, తర్వాత మరి మిచెల్ మార్ష్ కూడా అన్నాడు, ట్రావిస్ హెడ్ లాగా చేస్తే సరిపోతుందేమో, ట్రావిస్ హెడ్ ఇట్లా ఐస్లో ఫింగర్ పెట్టినట్టు, అది ఆ మధ్య చాలా చాలా వివాదాలకు దారితీసింది తను ఆ గెస్చర్ ఇవ్వడం అనేది. సో ఇలాంటివన్నీ వాళ్ళు షేక్ హ్యాండ్ ఘటనను ఆధారంగా చేసుకొని దాన్ని విమర్శిస్తూ, అంటే టీమిండియా ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ అంటే ఇష్టం ఉండదు అని టార్గెట్ చేస్తూ ఆ రకంగా వీడియో చేశారు. ఇది అసలు చూస్తే వాళ్ళకి ఏమైనా తెలివి ఉందా, వాళ్ళకు మెదడు పనిచేస్తుందా అనిపిస్తుంది ఆ కాయో స్పోర్ట్స్ వాళ్ళకి. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అదే దాంట్లో వాళ్ళు శ్రీలంక ఆటగాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఒమన్ ఆటగాళ్ళకి, ఆయా క్రికెట్ టీమ్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వీళ్ళు ఎందుకు ఇవ్వరు? పాకిస్తాన్తోనే ఆ యుద్ధం వల్ల, ఆ ఉగ్రవాదులు చేసినటువంటి ఆ ఉగ్ర దాడి వల్ల, పహల్గామ్ అటాక్ని నిరసిస్తూ దానికి నిరసనగానే వీళ్ళు ఈ రకంగా చేశారు టీమిండియా. అది అందరికీ తెలుసు, వరల్డ్ వైడ్గా అందరికీ తెలిసింది. అది పెద్ద సంచలనమైంది ఆ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది. మరి అది అంత సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు దాన్ని ఏ ప్రాతిపదికనే ఎంచుకుంటారు దాన్ని ఒక వీడియోగా రూపొందించాలని? పోనీ వీళ్ళు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఏమన్నా పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారా? వీళ్ళకి ఎందుకు ఇవ్వరు షేక్ హ్యాండ్? ఇస్తారు కదా. వీళ్ళు ఆస్ట్రేలియా అంటేనే తెలుసు, కంగారు పెడతారు, ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, రెచ్చగొడతారు. ఇవన్నీ స్లెడ్జింగ్ అనేది వాళ్ళకు ముందు నుంచి ఉంది, అది అందరికీ తెలుసు టీమిండియా క్రికెటర్లకి. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ జమానా ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఆస్ట్రేలియాకి కౌంటర్ ఇవ్వడం మొదలైంది. రివర్స్ స్లెడ్జింగ్ అనేది కూడా మొదలైంది టీమిండియా నుంచి. సో ఇప్పటి తరం క్రికెటర్లు కూడా ఎవరు ఆగారు, శుభ్మన్ గిల్ కానివ్వండి, తిలక్ వర్మ, ఇలా T20 ప్లేయర్స్ అయినా, ODI ప్లేయర్స్ అయినా, ఎవరైనా సరే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అయితే ఆస్ట్రేలియాకి సరైన సమాధానం ఇచ్చే వాళ్ళే, గట్టిగా కౌంటర్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. మరి అసలు వీళ్ళకి ఆస్ట్రేలియా ఈ విషయాన్ని ఎందుకు ఎంచుకుంది అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. దీని మీద నిజంగా చాలామంది అయితే ఇప్పటికే ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కాయో స్పోర్ట్స్ వాళ్ళు చేసినటువంటి ఈ వీడియో, మరి వాడికి కాయో స్పోర్ట్స్ అంటే ఆ తలకాయో అది ఏం కాయో అర్థం కావట్లేదు. సో కాబట్టి మరి వాళ్ళ మెదడైతే మోకాళ్ళల్లో ఉందనిపిస్తుంది ఈ విషయం మీద వాళ్ళు వీడియో చేయడాన్ని బట్టి చూస్తే. మరి ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఆస్ట్రేలియా చేసినటువంటి చర్యని మీరు సమర్థిస్తారా, అసలు ఏమంటారో కామెంట్ చేయండి.